నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తన కామెడీ మూవీస్తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన నరేష్కు వరుసగా ఫ్లాప్స్ రావడంతో కామెడీ జోనర్ను పక్కన పెట్టి సీరియస్ పాత్రలతో నరేష్ ప్రేక్షకులను మెప్పించడం మొదలుపెట్టాడు. నరేష్ నటించిన చిత్రం నాంది, ఉగ్రం వంటి సీరియస్ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. అయితే వరుసగా సీరియస్ మూవీస్ చేస్తున్న నరేష్ కామెడీ మిస్ అవుతున్నట్లు కొందరు తెలియజేయగా, నరేష్ రూటు మార్చి తనకు ఎంతో ఇష్టమైన కామెడీ జోనర్లో తాజాగా ఓ సినిమాను చేశాడు. తాను నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహించగా రాజీవ్ చిలక నిర్మించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, అల్లరోడు హిట్ కొట్టాడా లేదా అనే విషయాలు యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఆ ఒక్కటి అడక్కు సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఏజ్ బార్ అవుతున్న అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడు అల్లరి నరేష్ 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే జన్మంతా బ్రహ్మచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్తాడు. దీంతో కుటుంబ సభ్యులు నరేష్కు సంబంధాలు చూడటం మొదలు పెడతారు. అదే టైంలో హీరోయిన్ చూసి నరేష్ ప్రేమలో పడతాడు. కానీ హీరోయిన్ మాత్రం పెళ్లి నో అంటుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు జ్యోతిష్యుడు చెప్పిన సమయానికే నరేష్కు పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఆ ఒక్కటి అడక్కు సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే, ప్రస్తుతం పెళ్లి అనేది ఓ బర్నింగ్ టాపిక్. ఏళ్లు గడిచినా పెళ్లి కాకపోవడం ఒక సమస్య అయితే, ఈ సమాజానికి సమాధానం చెప్పలేకపోవడం మరొక సమస్య. ఈ పాయింట్ ఆధారంగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ తెరకెక్కింది. కాబట్టి చాలా మంది పెళ్లి కాని ప్రసాద్లు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అన్నట్లుగా ఉంది. దర్శకుడు పెళ్లిని బిజినెస్ గా మార్చేసిన విధానం, పెళ్లి విషయంలో మ్యాట్రిమోనీ సైట్స్ పాటించే పద్ధతులను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లి కాని ప్రసాద్ పాత్రకు అల్లరి నరేష్ సరిగ్గా సరిపోయారు. హీరోయిన్ ఫరియా నరేష్ మధ్య సన్నివేశాలు చాలా బాగున్నాయి. వెన్నెల కిషోర్ మరియు వైవా హర్ష తమదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్లుగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ ని కూడా కామెడీతో ఆరంభించిన దర్శకుడు సీరియస్ ఇష్యూ వైపు కథని మరలిస్తాడు. ఈ సినిమా క్లైమాక్స్ చాలా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ కూడా మైనస్. ముఖ్యంగా సాంగ్స్ నిరాశపరిచాయి అనే మాట వినిపిస్తోంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ చక్కగా సెట్ అయ్యాడు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం అల్లరి నరేష్ కి సహజంగా ఉన్న టాలెంట్. అల్లరి నరేష్ ఈ చిత్రంలో తన పాత్రకు 100% న్యాయం చేశాడు. ఫరియా తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఇతర తారాంగణం అంతా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో పాటలు, కామెడీ తగ్గడం మైనస్ పాయింట్లు కాగా, స్టోరీ, డైరెక్షన్, నరేష్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మొత్తంగా ఆ ఒక్కటి అడక్కు డీసెంట్ కామెడీ చిత్రం. హాస్యంతో పాటు సామాజిక సందేశంతో కూడిన సినిమా. కామెడీ చిత్రాలు ఇష్టపడేవారు, అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.